అతి త్వరలో మాజీ ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్. ఢిల్లీ నుంచి సంచలన ఆదేశాలు. ఒక్క దెబ్బతో అధికారులు ఎవరు జగన్మోహన్ రెడ్డి మొహం చూడటానికి కూడా సిద్ధమవట్లేదు. ఓటమి ఇంకా అధికారికం కాకముందే జగన్ బతుకు ఇలా కుక్కలు చింపినటువంటి విస్తర ఎందుకు అయిపోయింది? ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఆదేశాలేంటి? జగన్మోహన్ రెడ్డికి తగిలినటువంటి ఆ భారీ షాక్ ఏంటి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే మన 420 ముఖ్యమంత్రి గురించి మనందరికీ తెలుసు. సరే, అతి త్వరలో కేవలం 16-17 రోజుల్లో మాజీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. శాశ్వతంగా ఆ స్థానంలోనే కొనసాగబోతున్నాడు. ఇక జీవితకాలంలో అతను ముఖ్యమంత్రి అయ్యేది లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి అవ్వటానికి ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మరో ఛాన్స్ ఇవ్వటానికి జనమంతా భయపడేంత నికృష్టపు పరిపాలన చేసినటువంటి వ్యక్తిగా మనందరికీ తెలుసు. అయితే జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలకు ముందు నుంచే వరుస షాకులు తగలటం మొదలుపెట్టాయి. తన కొలపు తనకు బానిసత్వం చేస్తున్నటువంటి ఎస్పీలని ఎన్నికల సంఘం లేపేసింది. కలెక్టర్ని ఎన్నికల సంఘం తీసేసింది. డిఎస్పీల దగ్గర నుంచి ఎస్ఐసిఐ దాకా తప్పుడు పనులు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంది. అదే విధంగా జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేస్తున్నటువంటి డీజీపీని ఆ స్థానం నుంచి తొలగించింది. ఇంటెలిజెన్స్ ఐజీని ఆ స్థానం నుంచి తొలగించింది. ఈ రకంగా ఐరన్ రాడ్లు లాంటివి జరిగాయి. అప్పుడే ఫ్రస్ట్రేషన్తో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయని పతిరత మాటలు మాట్లాడాడు సకల శాఖ మంత్రిగా పేరుందనేటువంటి సజ్జల. ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత అంటాడు ఆ రిజల్ట్ కౌంటింగ్ రోజు ఏదో ఒకటి చేయటానికి అంటే ఏదో ఒక విధంగా వైసీపీని ఇబ్బంది పెట్టడానికి కౌంటింగ్ తెలుగుదేశానికి అనుకూలంగా చేసుకోవడం కోసం కుట్రలు చేస్తూ ఉన్నారు. పోలీసులంతా చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తున్నాడని కారుకొత్తలకు వస్తాడు. ఎరా సిగ్గులేనటువంటి వ్యక్తులారా, 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అరాచకం చేయలేదా? ప్రశ్నించిన గొంతుకుల మీద కేసులు పెట్టలేదా? ఎంపీ రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి నాలాంటి వాళ్ళ దాకా అనేక మంది మీద తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు మీ తప్పుల్ని ఎండగట్టిన ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టి అక్రమంగా జైల్లో నిర్బంధించారే. దానికి తిరిగి మీరు తీసుకునేటువంటి రోజు రాదనుకున్నారా? ఇది ప్రజాస్వామ్యం కాదనుకున్నారా? మీ తుత్తర తీరదనుకున్నారా? మీకు సహకరించినటువంటి పోలీసుల బతుకులు కూడా బజార్ను పడతాయని వాళ్ళు ఆలోచించలేదా? ఎరా, మేం కట్టే పన్నుల నుంచి జీతం తీసుకునేటువంటి మీరు, మాకు జీతగాలుగా ఉండాల్సినటువంటి మీరు మా మీద అక్రమ కేసులు పెట్టి ఎక్కి తొక్కితే మిమ్మల్ని వదిలిపెడతామా? మీ కుటుంబాలు సంతోషంగా ఉంటాయా? సరే, అదంతా పక్కన పెడదాం. ఇప్పుడు ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి ఢిల్లీకి చేరుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీని సిఎస్ని ఇద్దరిని రమ్మంది. అంటే ఈ డీజీపీ గారు ఏమీ చేయలే, బట్ సిఎస్ జవహర్ రెడ్డి ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఉడిగం చేస్తున్నాడు అనేది అందరూ మాట్లాడుకుంటున్నటువంటి టాక్. మొన్నదాకా డీజీపీగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి మరింత ఊడిగం చేసింది టాకే కాదు, పచ్చి వాస్తవం కూడా. అయితే ఇప్పుడు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారిని, అదేవిధంగా సిఎస్ జవహర్ రెడ్డిని ఇద్దరిని కూడా ఎన్నికల సంఘం ఢిల్లీకి పిలిచింది. అసలు ఈ రాష్ట్రంలో ఎన్నికల రోజు ఆ హింసను ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? ఎన్నికల అనంతరం అరాచకాలు కొనసాగుతుంటే పులివర్తి నాని గారి మీద దాడి, మాచర్లలో అరాచకం, జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద దాడి, తాడిపత్రిలో అరాచకం, భూమా అఖిల ప్రియ మీద దాడి, ఈ రకమైనటువంటి ఈ రాష్ట్రంలో భయంకరమైనటువంటి వాతావరణం నడుస్తుంటే పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో దాన్ని ఎందుకు పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారు అని వాళ్ళని వివరణ అడిగితే వాళ్ళు ఏం చెప్పేటువంటి పరిస్థితి ఉంది. నేను చెప్తా ఏంటయ్యా అంటే, ఇంకా జగన్మోహన్ రెడ్డి బానిసలు ఉన్నారు, మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేయలేదుగా. కొంతమంది జగన్ బానిసల సిస్టంలో నుంచి పక్కెళ్ళిపోయారు. మరింతమంది జగన్ బానిసలు ఉన్నారుగా వైసీపీకి సహకరిస్తూ ఉన్నారు. ఓడిపోతామనేటువంటి ఫ్రస్ట్రేషన్తో, భయంతో, బాధతో ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ దగ్గర నుంచి అంబటి రాంబాబు దాకా కారుకొత్తలకు వస్తూ ఉన్నారు. పోలీసులు 4వ పార్టీ అయ్యారంట, పొత్తులో పార్టీ అయ్యారంట. ఎరా బుద్ధి లేనుడా? మరి రాజశేఖర రెడ్డి గారు 2004లో సిపిఐ, సిపిఎం, టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ 5 పార్టీలు పొత్తుతో వచ్చినప్పుడు నువ్వు తలకాయ ఎక్కడ పెట్టుకున్నావురా? అదే పార్టీలో ఉన్నావు, అదే రాజశేఖర రెడ్డికి భజన చేస్తూ ఉన్నావు. పొత్తు పెట్టుకోవడమే తప్పు అయితే, సింగిల్గా రావడమే సింహం అయితే, ఆ రోజు రాజశేఖర రెడ్డి సింహం కదా? నక్క, పిల్ల, ఎలుక, కుక్క అని అడగొచ్చు. ఎవడైనా జనం అడగబెట్టి హక్కు జనానికి ఉంటుందా? సరే, ఇదంతా పక్కన పెడదాం. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఎవడూ పాటించాల్సినటువంటి అవసరం లేదు. ఎన్నికల రిజల్ట్ వరకు ప్రభుత్వాధికారుల కనుసన్నల్లో, అదేవిధంగా అంటే నిన్నే మనం చూసాం, గవర్నర్ గారికి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు. ఏదైతే ప్రజలకు అందాల్సినటువంటి పథకాలకు సంబంధించినటువంటి సొమ్ముని జగన్మోహన్ రెడ్డి తన సొంత కులపు కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నాడని. ఎందుకంటే ఓడిపోతున్నాడు కాబట్టి. ప్రభుత్వం మారితే తన కుల కాంట్రాక్టర్ల బిల్లులు రావేమో, బిల్లులు చెల్లించరేమో, విచారణలు జరుగుతాయేమో, ఇబ్బందులు పడతారేమో అనేటువంటి ఆందోళనతో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి ఒత్తిడి మేరకు తన కులపు కాంట్రాక్టర్లకి వేలాది కోట్ల రూపాయల ప్రజా ఖజానాలో ఉన్నటువంటి ధనాన్ని, ప్రజలకి పథకాల కింద ఇవ్వాల్సినటువంటి ధనాన్ని జగన్మోహన్ రెడ్డి తన కులపు కాంట్రాక్టర్లకు దోచిపెడతా ఉన్నాడు. దీన్ని గవర్నర్ గారు కూడా
అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రజలకు చెందాల్సినటువంటి ధనాన్ని ప్రజలకు ఇవ్వండి, దయచేసి కులపు కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం ఇక ఆపాలి అని చెప్పి గవర్నర్ గారు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇదే విధంగా ఎన్నికల సంఘం కూడా ఈ రాష్ట్రంలో హింస ఆగకపోతే మరింత తీవ్ర చర్యలు తీసుకుంటాం, అవసరమైతే కేంద్రం నుంచి బలగాలు పంపిస్తామని హెచ్చరించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఆర్థిక క్రమశిక్షణ విషయంలో ప్రభుత్వాధికారుల తప్పుడు పనుల విషయంలో సీఎస్ని హెచ్చరించి అవసరమైతే సీఎస్ని ఎన్నికల అనంతరమైనా కూడా ఇప్పుడు కూడా అతన్ని తీసి పీకి పడేసి కొత్త సీఎస్ని పెట్టేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఓటమికి ముందుగానే వస్తున్నటువంటి సంకేతాలుగా భావించవచ్చు.